పాలిచ్చే తల్లివి ఎక్కువ నీళ్ళు తాగితే పొట్టొస్తుంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? తల్లి పాలల్లో 87% నీళ్ళే ఉంటాయి. బాడీలో నీళ్లు సరిపడా ఉంటేనే తల్లి పాలు బాగా వస్తాయి. పాలిస్తున్న తల్లి ఎన్ని నీళ్లు తీసుకోవాలి? దాహం వేసిన ప్రతిసారి 3 liters of water per day. పాలిస్తున్న ముందు, ఇస్తున్నప్పుడు, ఇచ్చాక 1 glass of water తాగాలి. వాటర్ బాటిల్ ఎప్పుడు హ్యాండీగా పెట్టుకోండి, సో దట్ బద్ధకానికి పోయి అక్కడికి వెళ్ళి నీళ్లు తాగాల అనకుండా చేతిలోనే ఉంటే నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. నీళ్లు సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది? మిల్క్ సప్లై తగ్గుతుంది, నీరసంగా ఉండడం, తలనొప్పి ఉండడం, చాలా సివియర్ కండిషన్లో డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తల్లి పాలిస్తున్నప్పుడు కాఫీ, షుగరీ డ్రింక్స్, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. ఇవి బాడీలో వాటర్ అబ్జార్ప్షన్ ని తగ్గించి డీహైడ్రేషన్ ఛాన్సెస్ ని పెంచుతుంది. మీ సర్కిల్లో ఉన్న పోస్ట్ పార్టమ్ మదర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.